మంగ్లీ సోదరుడి ఖాతాలోకి భారీగా డబ్బు. రమావత్ మధు ఖాతా నుంచి శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు వెళ్ళినట్టు గుర్తింపు. రమావత్ మధును 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి. అమ్మా, ఇది అసలు వార్త దా. రమావత్ మధు ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకి డబ్బు. శివ చౌహాన్ అకౌంట్కి 3 సార్లు భారీగా నగదు వెళ్ళినట్లు గుర్తింపు. పోలీస్ కస్టడీలో రమావత్ మధు 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. శుభక్షేత్ర పేరుతో నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కావాలని ఈ కేసులో తనని తన తమ్ముడు శివ చౌహాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ గాయని మంగ్లీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని మరీ ప్రకటించినప్పటికీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్ మధు బ్యాంక్ ఖాతా నుంచి మంగ్లీ సోదరుడి ఖాతాకు 3 సార్లు భారీగా నగదు బదిలీ అయినట్లు, ఖాతాలో డబ్బు పడిన రోజే ఉపసంహరణ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అలాగే మధు ఖాతాను ఈఓడబ్ల్యూ జప్తు చేసినట్లు తెలుస్తుంది. మంగ్లీ ఖాతాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనే నిర్ణయానికి వారు వచ్చినట్టు, త్వరలోనే ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పోలీస్ కస్టడీకి రమావత్ మధు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలికి తీయాల్సి ఉందని, ఆర్థిక లావాదేవీలు, భూముల పత్రాలు, పెట్టుబడుల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై విచారణ అవసరమని ఈఓడబ్ల్యూ అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో న్యాయస్థానం రమావత్ మధుకు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గురువారం అనుమతి మంజూరు చేసింది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకకు చెందిన వందలాది మంది బాధితులు కోట్లాది రూపాయలను మధుకు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారిస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వాములు ఎంతమంది, భూములను ఎక్కడ కొన్నారు, ఆ భూముల్లో లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయా, ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు, వసూలు చేసిన డబ్బులు ఎవరెవరి ఖాతాలకు వెళ్ళాయన్న అంశంపై ప్రధానంగా వారు దృష్టి సారించింది. అయిపోయింది ఇక మంగ్లీ పని దగ్గర పడ్డది. మాకు ఏం సంబంధం లేదు, అసలు మాకు ఏం సంబంధం లేదు, నేనేమన్నా అడిగినా అని ఒలవల ఏడ్చింది మంగ్లీ. నీకు ఏం సంబంధం లేకపోతే నీ తమ్ముని ఖాతాలోకి భారీ డబ్బులు ఎందుకు వచ్చినాయి తల్లి? నీకు ఏం సంబంధం లేకపోతే నీ తమ్మునికి 4 రోజుల కస్టడీ, ఇప్పుడు మధు అనే క్యాండిడేట్కి 4 రోజుల కస్టడీకి పోలీసులు హైకోర్టు ఎందుకు ఆదేశించింది? మొత్తం బయటికి వస్తుంది. ఏదో మనం ఇక చీకట్లో పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరు చూడాలనుకుంటుంది. చేసేటోడు అన్నీ చేస్తూ ఉంటారు. దేనికైనా టైం వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి బండారం. ఇప్పుడు మనం అమ్మ ఇక నా అంత పోటు మొగోడే లేదు, నా అంత పోటుదే లేదని మనం విర్రబీగుతాం. బట్ టైం వస్తుంది చూడు, టైం వచ్చినప్పుడు మొత్తం అయిపోతుంది. నువ్వేమేం చేసినావు, ఎంతమంది సింగర్లకు ఇబ్బంది జరిగింది నీ ద్వారా, నీకు తెలంగాణకి ఏం సంబంధం, రాయలసీమలో వచ్చిన నువ్వు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఎంతమంది తెలంగాణ ఫోక్ సింగర్ల పైన ఏ విధంగా మాట్లాడినావు, ఇదే మధుప్రియ పైన అటువంటి బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఓడ్చుకోలేని పరిస్థితులకు నువ్వు వెళ్ళలేదా? అందుంచే కాలం ఏ రోజైనా సమాధానం చెప్తుంది. ఒకడు చెడిపోవాలని ఇప్పుడు మన ఛానల్ కూడా ఇక శ్యామ్ వార్తలు చెప్తే మంచిగా మూమెంట్ అందుకున్నది అంటుతోనే ఇక 60-70 మందిని పెట్టి మళ్ళా 2-3 ఛానళ్ళ పైన ఒకటే కొట్టుడిగా రిపోర్ట్లు. మనం రీచ్ అవుతున్నాం, 100% రీచ్ అవుతున్నాం. బట్ శ్యామ్ పైకి రావద్దు. మళ్ళీ వీళ్ళది ఏమైనా మనం ఏమైనా తింటున్నామా, పీకుతున్నామా, ఏముండదు. మన కష్టం ఏదో మనం పడుతున్నాం. ఇటువంటి దుర్మార్గులది ఎట్లుంటుందంటే నేను ఒక్కనే పైకి రావాలా, ఎవడు పైకి రావద్దు, ఈ కాన్సెప్ట్లో ఉంటారు. మంగ్లీది కూడా అదే కాన్సెప్ట్లో ఉంది కాబట్టి ఇది అడ్డంగా దొరికిపోయింది. కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి తల్లి నీకు?